మీరు కుటుంబ పరంగా బాలుగారు యూ హ్యాడ్ టు ఫోర్గో అ లాట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పారు. న్యాచురలీ మరి మీ కుటుంబం ప్రోత్సాహం పరోక్షంగా ఉందని చెప్పారు. ప్రోత్సాహం ఎవరండి ఇప్పుడు when I married my wife was 15. When I have become busy she was about 17 or 18 year old. Already one child was born. ఇప్పుడు ఆవిడ పాటలు విని అందరూ పొగిడేస్తుంటే ఆనందపడాలా, ఇద్దరు బిడ్డలతోటి వేరే అప్పుడు వీవర్ అవే ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ, మేము వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నామని అందరూ మమ్మల్ని దూరంగా పెట్టేశారు. ఫస్ట్ ఎవరు లేరు, మాకు పెద్దవాళ్ళు ఏం లేదు. ఒక రాత్రిపూట పాప లేచి ఏడుస్తుందంటే ఏం చేయాలో కూడా తెలియదు. అప్పుడు నేను ఎక్కడో రికార్డింగ్లో ఉండేవాడిని. ఇంట్లో ఉంటే ఐ స్టిల్ రిమెంబర్, మా పల్లవికి 1 year ఉంటుంది. షీ స్టార్టెడ్ క్రయింగ్. కడుపు నొప్పి ఏమిటో తెలియదు. ఆ రాత్రి ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు. నేనే కారు డ్రైవ్ చేసుకుంటూ బీచ్కి వెళ్ళిపోయి ఇద్దరం చల్లగాల్లో కాసేపు ఆమెను ఆడించి ఇది చేసి నిద్రతో బాధ మర్చిపోయి నిద్రపోయింది. కానీ పక్క రోజు హాస్పిటల్కి తీసుకెళ్తే ఏదో చెవిలో ప్రాబ్లం ఉందని అప్పుడు చెప్పాడు డాక్టర్. ఇలాంటివి ఆ రోజు నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది. నేను లేనప్పుడు మా ఆవిడ ఎలా భరించిందో. స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు ఎప్పుడూ పేరెంటల్ దీనికి వెళ్ళినప్పుడు నేను ఒక్కసారి కూడా వెళ్ళేవాడిని కాదు. ఐ వాజ్ నాట్ అవైలబుల్ అట్ ఆల్. దానివల్ల కొన్ని ఘర్షణలు జరిగాయి. అర్థము చేసుకుంది మా ఆవిడ పాప. నన్ను అందరూ సంపాదించుకున్నారు సినిమా పరిశ్రమలో, కానీ నన్ను నేను కోల్పోయాను అన్నమాట. అది ఇప్పుడు నేను బాగా పొందుతున్నానండి. ఇప్పుడు మనవరాళ్ళతో ఆడుకోవడం, ఐ స్పెండ్ ఖాళీ దొరికితే ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేస్తున్నాను. దట్ ఈస్ గివింగ్ మీ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్. ఎంబీ శ్రీనివాస్ గారిని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవారు. ఒకసారి నాకు రికార్డింగ్లో వాయిస్ బాగాలేదండి, వాళ్ళు పాడలేదంటే, యూ హ్యావ్ నో రైట్ టు సే దట్ అన్నారు ఆయన. నీ గొంతు పోగొట్టుకోవడానికి నీకు అధికారం లేదు, నీ ఆరోగ్యం చెడుకోవడానికి అధికారం లేదు. యు ఆర్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. చాలా గొప్ప మాట అండి అది. అలాగా ఆఫ్టర్ సమ్ టైమ్ యు ఆర్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్. డు యూ ఫీల్ యూ మేడ్ ద రైట్ చాయిసెస్? నేను తీసుకున్నవి ఎక్కువ పాలు మంచి నిర్ణయాలు అనుకుంటాను. ఎంతమందికి ఆనందం ఇస్తున్నాను నేను, ఎంతమందిని సంతోషపెడుతున్నాను నా పాటతోటి. అది చాలండి ఈ జన్మకి. అందరి పాట వింటుంటే ఒక అనుభూతి కలుగుతుంది మనకి. మీకు మీ పాట వింటుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుంది? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. క్యా బాత్ హై అనిపిస్తుంది అనమాట. ఎంత బాగా పాడానా, ఎంత అనుభవించి పాడాను అక్కడ, ఎంత చక్కగా ప్రొనౌన్స్ చేశాను, ఎంత బాగా పాడాను. నేను చాలా యూనిక్ సింగర్ని. చాలా విషయాల్లో చూసుకుంటే నాకు తెలియకుండానే నేను ఎలా పాడానో నాకే తెలియదు.